బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారా? ఆయన శిక్ష అనుభవిస్తున్న జైల్లోనే శత్రువులు ఆయన్ని కొట్టి చంపేశారా? ఇప్పుడు ఇదే పాకిస్తాన్ వ్యాప్తంగా హల్చల్ చేస్తున్న న్యూస్. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలి అని పాకిస్తాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, నినాదాలు మిన్నంటుతున్నాయి. అంతేకాకుండా జైల్లో ఇమ్రాన్ ఖాన్ అత్యాచారానికి గురయ్యారు అనే వార్తలు కూడా వెలువడ్డాయి. అయితే స్థానిక పాకిస్తాన్ ఎమిరేట్స్ ఆసుపత్రి ఈ మాజీ ప్రధానికి సంబంధించిన వైద్య నివేదికను ప్రభుత్వానికి పంపించింది. ఇందులో పలు నిర్ఘాంతపోయే వాస్తవాలున్నట్లుగా సమాచారం. ఇమ్రాన్ ప్రైవేట్ పార్ట్స్ వద్ద తీవ్ర గాయాలున్నాయి అనేది ఇందులో ప్రాథమికంగా సమాచారం. అయితే గత వారం రోజులుగా ఈ తరహా వార్తలు చక్కర్లు కొడుతున్నా కూడా పాక్ ప్రభుత్వం మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇదంతా ఫేక్ అనే మాత్రమే చెబుతున్నాయి. కానీ ఇమ్రాన్ సురక్షితంగా ఉన్నారు అన్న ఆధారాలు మాత్రం చూపించకపోవడంతో అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇక పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారా అనే వార్తలు మాత్రం హల్చల్ చేస్తున్నాయి. అయితే ఆయన నిజంగా మృతి చెందారా లేదా అనేది మాత్రం పాక్ ప్రభుత్వం ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి టీవీ రావు అందిస్తారు. టీవీ రావు, చెప్పండి, అసలు పాక్ మాజీ ప్రధాని మృతి చెందారు అని వస్తున్న వార్తల్లో నిజమెంత? గౌరీ, ఇందుకు సంబంధించిన సమాచారం వారం రోజులుగా చక్కర్లు కొడుతుంది. అయితే ప్రధానంగా ఇప్పుడు గత వారం రోజులుగా రావల్పిండి జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్కి సంబంధించి ప్రైవేట్ పార్ట్స్ వద్ద గాయాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా డిఫెన్స్ నుంచి ప్రభుత్వానికి ఒక నివేదిక చేరింది. అంతేకాకుండా ఈ నివేదికకి సంబంధించినటువంటి పాకిస్తాన్ ఎమిరేట్స్ ఆసుపత్రి నుంచి కూడా కొన్ని నివేదికలు చేరాయనేటటువంటిది సమాచారం. వీటి ఆధారంగా ఆయన మర్మావయవాల వద్ద తీవ్ర గాయాలయ్యాయి అనేటటువంటిది వెలుగులోకి వచ్చిన మీదట ఆయన్ను ఏదైతే ఆసుపత్రిలోనే అత్యాచారానికి గురి చేశారా, ఎవరైనా శత్రుమూకలు ఎవరైనా కూడా పొంచి ఉండి ఆ జైల్లోనే ఆయనకి అత్యాచారానికి కారకులయ్యారా అనేటటువంటిది ప్రధానంగా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి అంశం. అంతేకాకుండా ఆ తర్వాత 2-3 రోజుల వ్యవధిలోనే మళ్ళీ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారు, ఇమ్రాన్ ఖాన్ చనిపోయారు, రావల్పిండి జైలులో కొట్టి చంపేశారు అతన్ని అనేటటువంటి సమాచారం కూడా ఒకసారిగా వెలుగులోకి వచ్చింది. మరి అంతేకాకుండా గత 2 రోజుల క్రితం అంటే శుక్రవారం రోజు చూస్తే ఆ పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ రావల్పిండి జైల్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ని విడుదల చేయాలి, ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి సమయంలో ఆయన సలహాలు సూచనలు అయితేనేమి, అతను ఒక రాజకీయ దిగ్గజంగా ఉండి ఒక్కసారి ఎన్నికల్లో పోటీ చేసి ఆయన ప్రధానిగా కూడా అయినటువంటి వ్యక్తి ఇప్పుడు అవసరం దేశానికి, ప్రస్తుతం దిక్కుతోచని దశ లేకుండా పోతున్నటువంటి పాకిస్తాన్కు ఆయన అవసరం ఉందనేటటువంటి ప్రతిపాదనతో అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఆయన్ని విడుదల చేయాలని. అయితే దీనికి సంబంధించినటువంటి అంశాలలో పరిశీలనలో ఉండగానే ఆయన మృతి చెందారనేటటువంటి వార్త రావడం, ఆయన మృతదేహానికి సంబంధించినటువంటి ఒక ఫోటో, మృతదేహంగా చెప్తున్నటువంటి ఫోటో ఒకటి వెలుగులోకి రావడం, వీటినన్నింటినీ చూస్తే చాలా అనుమానాలకు తావిస్తుంది. అయితే అంతేకాకుండా దీన్ని రూఢి చేస్తున్నట్టు ఆయన అతను దుర్మరణం పాలయ్యారు, అంతేకాకుండా దీనిపై విచారణ చేస్తాము అనేటటువంటి విధంగా ఒక లేఖ కూడా వెలుగులోకి వచ్చింది. ఆ లేఖను చూస్తే గనక దానికి సంబంధించి కొంతమంది, ఇది కొన్ని న్యూయార్క్ టైమ్స్ అయితేనేమి, సిఎన్ఎన్ఐ, ఐబిఎన్ అయితేనేమి, కొన్ని డాన్ లోకల్గా ఏదైతే పాకిస్తాన్ డాన్ అయితేనేమి, సామా అనేటటువంటి టీవీ ఛానల్ అయితేనేమి, ఇవన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి అంశాల్లో ఈయన మృత్యువాత పడ్డారనేటటువంటిది కూడా చెప్తున్నారు. మరి మొత్తం మీద చూస్తే ఇదొక ఏదైతే
ప్రభుత్వం అయితే ఖండిస్తోంది. ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్ అంటోంది. మరి ఫేక్ న్యూస్ అయితే మరి దీనికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడించాలంటే ఒక మాజీ ప్రధాని, దేశానికి ఒక అత్యున్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన మరణించారు అనేటటువంటి వార్త